శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. ఉగాది శుభాకాంక్షలు. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది? శని యొక్క సంచారం మీనరాశి మీద, బృహస్పతి మిథునంలోకి ప్రవేశించడం, రాహుకేతువులు కుంభంలోని రావడము, వీటన్నిటి యొక్క ప్రభావం కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగానే కర్కాటక రాశి వారికి ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజభోజ్యం ఎంత, అవమానం ఎంత, దీని ప్రభావం ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉంటున్న విషయం విశేషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదాయం విషయంకి వచ్చినప్పుడు కర్కాటక రాశి వారికి 8 భాగముల ఆదాయం ఉంటే వ్యయం 2 భాగములు ఉన్నాయి, అంటే 6 భాగములు మిగులుతాయి. కర్కాటక రాశి వారికి ఆదాయ విషయంలో ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఈ సంవత్సరం అంతా ఆదాయం చక్కగానే బాగానే ఉంటుందని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే రాజపూజ్యం అవమానం దగ్గరకు వచ్చినప్పుడు రాజపూజ్యం 7 భాగములు, అవమానం 3 భాగములు కనిపిస్తున్నాయి. అద్భుతంగా ఉంది. రాజపూజ్యం మనిషికి కావాల్సింది గౌరవమే. ఈ సంఘంలో ఒక గౌరవంగా ఉండాలని చేసే ప్రయత్నమే మానవుడు చేసే ప్రయత్నం. అటువంటి రాజపూజ్యం 7 భాగములు, అవమానం 3 భాగములు కనబడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా కర్కాటక రాశి వారికి సంవత్సరం అంతా బాగుందని చెప్పడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు, రైతాంగానికి హ్యాచరీసు, పౌల్ట్రీసు రన్ చేసే వాళ్ళకి ఆర్థిక బలం, వేసిన విత్తనాలకి చక్కటి పంట పండడము, లావాదేవీలు చక్కగా ఉండడము, ఫలితంగా మంచి ప్రాఫిట్తో బయటపడడం, ఇవన్నీ జూన్ మాసం నుండి విశేషంగా కనబడుతోంది అని చెప్పగలుగుతాం. ఈ హ్యాచరీసు, పౌల్ట్రీసు, అలాగే ఆర్గానిక్ ఇండస్ట్రీ సంబంధించినవి, ఫీడ్స్, అలాగే పెస్టిసైడ్స్ వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం మొత్తం వాళ్ళ వ్యాపారంలో లాభమే తప్ప నష్టం చూసే అవకాశం ఏమాత్రం లేదని చెప్పగలుగుతాం. విద్యార్థులు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసి విదేశ చదువు కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరికీ కూడా కొంత ఖర్చు అవుతుంది, దాంతోపాటు ఫలితం కూడా ఉంటుంది, ఆనందకరంగా ఉండే అవకాశం ఉంటుంది. అనుకున్న సీటు రావడము, అనుకున్న యూనివర్సిటీలో రావడము, ఇవన్నీ జరుగుతాయి. కొంతమంది విద్యార్థులకి అయితే ఇక్కడ బోనస్గా ఏంటంటే స్కాలర్షిప్ కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విశేషంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేవాళ్ళు, పీజీ అనుకోండి, నీట్ ఎగ్జామ్స్ అనుకోండి, వీటిలో కూడా ఉత్తీర్ణ అవ్వడము, అనుకున్న పోర్షన్ ఆఫ్ అంటే సబ్జెక్ట్ అనేది కూడా మీకు వచ్చే అవకాశాలు కర్కాటక రాశి వారికి విశేషంగా కనబడుతుందని చెప్పగలుగుతాం. ఉద్యోగరీత్యా, ప్రభుత్వ ఉద్యోగరీత్యా, వృత్తిరీత్యా చేసే ప్రయత్నాల్లో ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. అలాగే విదేశాల కోసం వెళ్ళాలని వీసా ప్రాసెసింగ్ చేసేవాళ్ళు, H1B వీసా ఆ కోసం లాటరీ కోసం చేసే ప్రయత్నం వాళ్ళందరూ కూడా ఒక అదృష్టం కూడా కలిసి వచ్చే అవకాశం బాగానే ఉందని చెప్పగలుగుతాం. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళకి అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. అందులో ఒక లాభమే కనబడుతుంది తప్ప నష్టపోయే అవకాశాలు చాలా తక్కువ కనబడుతున్నాయి. వ్యాపారము, స్వయం ఉపాధి. ఇక వ్యాపారము అంటే రకరకాల వ్యాపారాలు కనబడతాయి. స్వయం ఉపాధి అంటే డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి, యూట్యూబ్ అనుకోండి, సెల్ఫ్ ఓరియంటెడ్ లైక్ ఈవెంట్ మేనేజ్మెంట్స్ అనుకోండి, కాన్సెప్ట్ సెల్లింగ్ అనుకోండి, రకరకాలుగా ఈ మధ్యకాలంలో వ్యాపారాలు సెల్ఫ్ ఓరియంటెడ్గా కనబడుతున్నాయి. అలాగే మీకు న్యూట్రిషన్ ఫుడ్ కోసం సెల్ఫ్ ఓరియంటెడ్గా వ్యాపారాలు చేసేవాళ్ళు చాలామంది కనబడుతున్నారు. ఇటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా అందులో ఒక ఆదాయము అద్భుతంగా కనబడే అవకాశం కనబడుతుంది. స్పెసిఫిక్గా ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి మంచి అద్భుతమైన ఫలితాలు కనబడుతున్నాయి. అలాగే మీరు చూసుకున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చేసే వాళ్ళకి చిన్న ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ అవి జరగడం, కోర్టు వ్యవహారాలు అందులో ఉంటే ఆ చిక్కుల నుండి బయటపడడం, ప్రభుత్వంలో ఏమైనా సస్పెన్షన్ ఉంటే దాని నుండి బయటపడడం, ఇటువంటివన్నీ మనకు కర్కాటక రాశి వారికి బాగా కనబడుతుంది. జైలు వరకు వెళ్ళి తిరిగి వచ్చేసే అవకాశాలు ఉంటాయి. కోర్టులోనే అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్స్ అయ్యే అవకాశం బాగానే కనబడుతుంది. అలాగే రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు, రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళ విషయానికి వచ్చినప్పుడు అష్టమ స్థానంలో శనీశ్వరుడు ఉన్నప్పుడు ఇబ్బంది పడిన రాజకీయ నాయకులందరికీ కూడా ఇప్పుడు ఊరటగా ఉంటుంది. మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుంది. ఆ పుంజుకుని ముందుకు వెళ్ళేటప్పుడు పూర్వాశ్రమంలో పండిన పూర్వ వైభవానికి సంబంధించి కొంత బలం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారు ఆలోచించి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే పూర్వ వైభవానికి దగ్గరగా వెళ్ళే అవకాశం కూడా బాగా కనబడుతుంది రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి గత అష్టమ శని ప్రభావం వలన స్టాగ్నెంట్ అయిన భూములు, రియల్ ఎస్టేట్లో బ్లాక్ అయిపోయిన ధనము, ఇవన్నీ కూడా ఇప్పుడు బయటపడే అవకాశాలు అయితే సంపూర్ణంగా కనబడుతున్నాయి. కాబట్టి ఆనందకరమైన విషయం అని చెప్పచ్చు. అలాగే కోర్టు వివాదాల్లో చిక్కుకుని ఇబ్బంది పడుతున్న రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు అనుకోండి, జనరల్ ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి, భూమి విషయంలో విగాదాలు అనే విషయం అనుకోండి, అలాగే
కుటుంబ సంబంధమైన ఆస్తుల విషయంలో కోర్టు వ్యవహారాలు అనుకోండి, లేదా భార్యాభర్తల మధ్య జరుగుతున్న ఇబ్బందుల వల్ల కోర్టు వ్యవహారాలు అనుకోండి, ఇవన్నిటి కూడా ఒక చిక్కుముడి బయటపడి ఒక యోగానికి వెళ్ళే అవకాశం సంపూర్ణంగా ఈ సంవత్సరం బాగా కనబడుతోంది. అలాగే కళాకారులు, సినీ రంగంలో ఉండే వాళ్ళకి న్యూట్రల్గానే ఉంటుంది, చక్కగా అవకాశాలు వస్తాయి. సీరియస్ మూవీస్ ఏదైతే చేస్తున్నారో, అలాగే మంచి ఓరియంటెడ్ మూవీస్ ఏదైతే తీస్తారో వాళ్ళకి, ఆ కళాకారుల యొక్క కళలకి ఒక గుర్తింపు, ఒక ఐడెంటిటీ విశేషంగా జరిగే అవకాశాలు ఈ సంవత్సరం బాగానే కనబడుతున్నాయి. కుటుంబ సంబంధ విషయాలకు వచ్చినప్పుడు అష్టమి శని ఇంతకుముందు ఉండడం వల్ల జరిగిన బాంధవ్యాలు విడిపోవడం, ఇవన్నీ జరగడం, మానసిక ఒత్తిడి, ఆరోగ్యంలో ఉన్న దోషాలు, ఇవన్నీ ఈ సంవత్సరం కరెక్షన్ అయ్యి మళ్ళా ఉత్సాహకరంగా ఉండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. పెళ్లి సంబంధాలకు చేసే ప్రయత్నాలు, శుభకార్యం కోసం విపరీతంగా ఖర్చు పెడతాడు. బృహస్పతి 12 ఇంట్లో ఉన్నాడు కాబట్టి పెళ్లి సంబంధాల కోసం చేసే ప్రయత్నాల్లో కూడా సఫలీకృతం అవుతారు. మధ్యవర్తిత్వం వహించడంలో కూడా చక్కటి గౌరవాన్ని, పోయిన గౌరవాన్ని మళ్ళీ సంపాదించుకునే అవకాశాలు బాగానే కనబడుతున్నాయి. ప్రేమ వ్యవహారాల పెళ్లిల్లో విషయం మాత్రం జోక్యం చేసుకోకుండా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు అష్టమి శని ప్రభావం వలన మొన్నటి వరకు పడ్డ ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కరెక్షన్ చేసుకోగలుగుతారు, మెడిసిన్స్ తీసుకుంటారు, ఆరోగ్యవంతులయ్యే అవకాశం కనబడుతుంది. ప్రయాణాల్లో, వాహనాల మీద ఎటువంటి ఇబ్బంది కనబడట్లేదు. ఆర్థిక విషయం కొంతవరకు మెరుగుపడినట్టుగా మీకు తెలుస్తుంది. కొంచెం ఉత్సాహంగా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది. కొన్ని ఆరోగ్య సమస్యల నుండి కూడా బయటపడే అవకాశం బాగా కనబడుతున్నాయి. స్టాక్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఇన్వెస్ట్మెంట్గానే ఉంచండి, ట్రేడింగ్ చేయకండి. అలాగే కాంట్రాక్ట్ వర్క్స్, సివిల్ వర్క్స్, బిల్డింగ్ కాంట్రాక్ట్స్ చేసుకునే వాళ్ళకి, ఫుడ్ ఇండస్ట్రీ చేసేవాళ్ళు, ఫార్మా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మళ్ళీ రీఓపెన్ చేయండి. పూర్వ వైభవంలో పడ్డ ఇబ్బందుల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. ఇదంతా అష్టమి శని ప్రభావంలో పడిన ఇబ్బందులన్నిటి కూడా ఒక మంచి రిలీఫ్ అనేది కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం బాగా కనబడుతుంది. ఓవరాల్గా తీసుకుంటే మేధా దక్షిణామూర్తి మహామంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. శనీశ్వరుడు అష్టమిలో ఉన్నప్పుడు ఎటువంటి అనారోగ్యం చేశాడో, ఎక్కడెక్కడ ఇబ్బంది పెట్టాడో, ఎటువంటి కష్టాలు పెట్టాడో అనే విషయాన్ని మనకు తెలియదు. ఆ శనీశ్వరుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ కష్టాల గురించి కరెక్షన్ జరగాలి అంటే ఖచ్చితంగా మంత్రసాధన చేయాలి. కాబట్టి నిత్యము మేధా దక్షిణామూర్తి మహామంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళడం వల్ల కొంత ఫలితం బాగుంటుంది. పంచాంగరీత్యా మాత్రం ఆదాయము, వ్యయము, రాజపూజ్యం, అవమానాలు అన్నీ చక్కగానే ఉన్నాయి కాబట్టి భయపడక్కలేదు. అయినప్పటికీ కూడా మంత్రమే శరణ్యము ఈ భూమి మీద ఉన్నది కాబట్టి అష్టమి శని ప్రభావంలో పడిన కష్టాలను బయటపడాలి. కాబట్టి ఖచ్చితంగా దక్షిణామూర్తి మహామంత్ర సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం బియాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.